మన హిందూ ధర్మంలోని ఒకే గోత్రం ఉన్నవారు పెళ్లి చేసుకోకూడదని అంటారు. ఎందుకో తెలుసా? చెప్తా చూడండి. ఒకే గోత్రానికి చెందిన వారు ఒకే మహర్షి వారసులై ఉండవచ్చు. బయాలజికల్ గా మనలో 26 పేర్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. వాటిలో 1 పేర్ అనేది సెక్స్ క్రోమోజోమ్. అవి మేల్స్ లో XY గాను, ఫీమేల్స్ లో XX గాను ఉంటాయి. అలానే Y క్రోమోజోమ్ అనేది X క్రోమోజోమ్ కన్నా 3 రెట్లు చిన్నగా ఉంటుంది. ఒకే గోత్రానికి చెందిన వారు పెళ్లి చేసుకున్నప్పుడు వారికి సెక్స్ క్రోమోజోమ్ లోని DNA సిమిలర్ గా ఉండడం వలన దాని వల్ల 95% మేల్స్ లోని X క్రోమోజోమ్ మరియు ఫీమేల్స్ లోని X క్రోమోజోమ్ కాంబినేషన్ అయ్యి కేవలం ఫీమేల్స్ పుట్టే ఛాన్సెస్ మాత్రమే ఉంటుంది. మేల్స్ పుట్టే ఛాన్స్ 5% మాత్రమే. అలానే నెక్స్ట్ జనరేషన్ లో Y క్రోమోజోమ్ అనేది వీక్ అవుతుంది. అలానే పుట్టబోయే పిల్లలు జెనెటిక్ డిజార్డర్స్ కావచ్చు. దాని ఫలితంగానే రానున్న జనరేషన్ లో Y క్రోమోజోమ్ అంతరించిపోతుంది. ఇది మనం మేనమామ పెళ్లిల్లోనూ దగ్గర సంబంధించిన పెళ్లిల్లోనూ గమనించవచ్చు. అందుకే మన మహర్షులు మన మానవ మునిగిని కాపాడడానికి ఒకే గోత్రం వారు పెళ్లి చేసుకోకూడదని చెప్పారు.